దేవుడు ఖచ్చితంగా చూస్తాడు నాన్న. నువ్వు సేవకుడు అయినా, విశ్వాసివైనా, నువ్వు పరిచారకుడు అయినా, పరిచారకురాలివైనా, నువ్వు ఎవరివైనా, నీకున్న కొంచెంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావో, నీ విశ్వాస్యత ఏమిటో ఆయన చూసి, నువ్వు ఇంత నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తే ఆయన నమ్మకత్వం ఎంత ఉంటుందో చూపిస్తాడు నీకు. శ్రమలో నమ్మకత్వం, లేమిలో నమ్మకత్వం, సమస్యలో నమ్మకత్వం, వ్యతిరేకతల్లో, ప్రతికూలతల్లో నమ్మకత్వం, కులస్తులు, మతస్థులు ఎవడు వ్యతిరేకించిన నమ్మకత్వం, పుట్టింది మొదలుకొని గుడ్డివాడైతే యేసయ్య ఉమ్ము ఊసి బురద చేసి కళ్ళకు రాసి స్వస్థపరిస్తే, స్వస్థపరిచిన వాడు యేసయ్యను కలుసుకుందామని పోతే వాడిని అడ్డగించి తీర్పులు తీర్చి వాడిని వెలేశారు. వాడేం లెక్క చేయలే. రే, మీరందరూ మీ కులం, మీ మతం, మీ పిండాకుడు వేసుకుంటే వెళ్ళేసుకోండి, నేను మాత్రం ఆయనకు సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేను. నేను ఆయన పక్షంగానే ఉంటా.